హాయ్ అండి. ఖాళీ అయిపోయిన షాంపూ బాటిల్‌ని పడేస్తుంటాం కదండీ! అలా పడేయకుండా ఈ షాంపూ బాటిల్‌ని మళ్ళీ ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చూపిస్తున్న విధంగా షాంపూ బాటిల్ పైన పార్ట్‌ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ షాంపూ బాటిల్‌కి వేరే ఏదన్నా కలర్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ బ్లాక్ కలర్ బాగుంది కదా అని దీని మీదే నేను ఇంకా డైరెక్ట్‌గా మిర్రర్స్‌ని ఇలా అంటిస్తున్నాను. ఇలా ఇమిటేషన్ స్క్వేర్ మిర్రర్స్‌ని అంటించుకున్నాను. ఈ మిర్రర్స్‌ని నేను ఇలా హాఫ్‌కి కట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇలా షాంపూ బాటిల్ సైడ్‌ని మనకి ఫుల్ మిర్రర్ పట్టదు కదా, అందుకని హాఫ్‌కి కట్ చేసి ఇలా అంటిస్తున్నాను. ఇలా రెండు వైపులా ఈ హాఫ్ మిర్రర్స్‌ని అంటించుకున్న తర్వాత చాలా సింపుల్గా చేస్తున్నానండి. మనం టూత్ పిక్ ఏదన్నా తీసుకుని ఇలా మిర్రర్ చుట్టూ ఎల్లో కానీ వైట్ కానీ ఏ కలర్తోనైనా ఇలా డాట్స్ పెట్టుకుంటే ఇంకా మిర్రర్స్ అనేవి చాలా హైలైటింగ్గా కనిపిస్తాయి. ఈ హాఫ్ కట్ మిర్రర్స్ దగ్గరేమో మధ్యలో 3 డాట్స్ కింద ఇలా డాట్స్ పెడుతున్నాను. అంతే అండి, ఈజీగా రెడీ అయిపోయింది కదా బాటిల్ అనేది. ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.